మహిళా రిజర్వేషన్ల పేరుతో బీజేపీ కుతంత్రాలకు పాల్పడిందని, ఇండియా కూటమి పార్టీలంతా కలిసి దానిని తిప్పికొట్టారని కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ విఫలమైంది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదని, డీలిమిటేషన్కు సంబంధించిన ప్రతిపాదనే విఫలమైందని స్పష్టం చేశారు. బీజేపీకి నిజంగా మహిళా సాధికారతపై చిత్తశుద్ధి ఉంటే 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు టిక్కీ రాయల్, కోఆర్డినేటర్లు పూతలపట్టు ప్రభాకర్, నాయకులు బుల్లెట్ రవి, వెంకటేష్, సెల్వం, మహిళా నాయకులు కుమారి, అంబిక తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం యొక్క నిరంకుశంత వైఖరి, వారి యొక్క పాలన చూస్తుంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా కుతంత్రాలు, ఎక్కడ చూసినా భూ కబ్జాలతో ఈరోజు అన్ని పార్టీలు ఒకటైపోయి రాష్ట్రాన్ని కాకుండా దేశాన్ని కూడా దోచుకునే పరిస్థితి మనం చూస్తున్నాము. ఇందులో భాగంగా ఇటీవల మహిళల యొక్క రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఒకసారి బిల్లు పాస్ అయిపోయిన బిల్లుని మళ్ళీ బిల్లు పెట్టి దానికి డీలిమిటేషన్ లింక్ పెట్టి దీనిని మహిళలకు యొక్క రిజర్వేషన్ ని కానియకుండా కుట్ర పడుతున్నారు. వారు కేవలం ఓటు బ్యాంక్ కోసమే మహిళల్ని తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పూర్తిగా ఖండిస్తున్నాము. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా సరే ఎప్పుడు కూడా మహిళల పక్షాన్ని నిలబడి మహిళల కోసం పోరాడుతున్నది ఏకైక ఒక పార్టీ ఏమంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మహిళలకు రిజర్వేషన్ బిల్లు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. 2010లో రాజ్యసభలో మహిళల యొక్క రిజర్వేషన్ బిల్లు పాస్ అయితే ఇంతవరకు దాన్ని అడ్డుకున్నది ఎవరు? బీజేపీ కాదని అడుగుతున్నాము. అదే విధంగా 2023లో మహిళా బిల్లు పాస్ అయితే అదే బీజేపీ గవర్నమెంట్ మహిళల యొక్క రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తే మరి ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయలేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. మీరు మహిళలకు రిజర్వేషన్ బిల్లు అమలు చేయకుండా ఈ రోజు కుతంత్రాలు పడి మీరు రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద మీరు నెపాన్ని నెట్టడం అంటే ఇది చాలా దురదృష్టకరము. ప్రజలందరూ గమనిస్తున్నారు, మహిళలందరూ కూడా గమనిస్తున్నారు. ఎప్పుడు కూడా మహిళలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మహిళలందరికీ తెలుసు. మీరు